ఇది కేవలం ఇన్ఫర్మేషన్ కాదు, రక్షణ ఇవ్వాల్సిన యూనిఫామ్కి బలైపోయిన ఒక నిరుపేద కుటుంబం కథ, నా కథ. ఒక నేరం, ఒకే పోలీస్ స్టేషన్, 9 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష. భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడని వింతిది. మదురై కోర్టు రాసిన డెత్ వారెంట్ వెనుకున్న కథ ఏంటో తెలుసుకుందాం. అది 2020 లాక్డౌన్ టైం. జైరాజ్ బెనిక్స్ అనే ఇద్దరు తండ్రి కొడుకులు తమ మొబైల్ షాపు కేవలం 15 నిమిషాలు ఆలస్యంగా మూసారనే ఒక్క చిన్న కారణంతో స్టేషన్కి తీసుకెళ్లారు. కానీ తర్వాత జరిగింది అక్కడ విచారణ కాదు, ఒక రాక్షస క్రీడ. ముసలివాడైన తన తండ్రిని రక్తం వచ్చేలా కొడుతూ ఉంటే కొడుకు బెనిక్స్, మా నాన్న గుండె జబ్బు ఉంది, వదిలేండి సార్ అని బతిమాలిన ప్రతి 10 నిమిషాలకు ఒకసారి గ్యాప్ ఇచ్చి మరీ వారిని హింసించారు. ఇంతటి పైశాచికత్వాన్ని చదివిన జడ్జి గారు సైతం షాక్ అయ్యారు. పోలీసులు సాక్ష్యాలన్నీ చెరిపేయాలని పక్కా ప్లాన్ చేశారు. కానీ అదే స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రేవతి తన మనసాక్షిని చంపుకోలేకపోయింది. సుమారు 6 ఏళ్ల తర్వాత మదురై సెషన్ కోర్టు జడ్జి ముత్తుకుమారన్ 9 మంది పోలీసులకు మరణశిక్ష, బాధిత కుటుంబానికి సుమారు ₹1 కోటి నష్టపరిహారం అందించాలని తీర్పిచ్చారు. భారత న్యాయవ్యవస్థ తన పవర్ ఏంటో ఈ తీర్పుతో మరోసారి చాటి చెప్పింది. అధికారం ఉంది కదని సామాన్యుల ప్రాణాలతో ఆడుకుంటే చట్టం ఇలాగే బుద్ధి చెబుతుంది. కంటెంట్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోక మిత్రమా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.